ఓఎల్ఎక్స్ ఎప్పుడైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ముందుగా తీసుకునే ముందు బిల్లు అండ్ బాక్సు అండ్ అడాప్టర్ అంటే ఛార్జింగ్ కేబుల్ ఈ 3 ఇస్తేనే ఓఎల్ఎక్స్‌లో తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. లేదు పర్వాలేదన్నా తీసుకుంటామంటే ఇంకోటి. కొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్‌లో కొనేసి ఇక్కడికి తెచ్చి అమ్మేస్తుంటారు. లేదన్నా నేను హైదరాబాద్‌లో కొన్నాను. బిల్లు, బాక్స్ అక్కడ ఉండిపోయి ఓన్లీ నాకు డబ్బులు అవసరము. అందుకని మొబైల్ అమ్మేస్తున్నాను అని చెప్తారు కొంతమంది. అప్పుడు ఏం చేయాలంటే మొబైల్‌లో యాపిల్ ఐడి ఉంటుంది కదా! వాళ్ళ యాపిల్ ఐడి ఎలాగైనా డిస్కనెక్ట్ చేసి ఇస్తారు. అంటే వాళ్ళ యాపిల్ ఐడిని డిస్కనెక్ట్ చేసి మీకు అమ్ముతారు. అప్పుడు మీరేం చేయాలంటే ఆ యాపిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని మీరు వాడాలి. దానికి ఈఎంఐ నెంబర్ ఒక ఉంటుంది. ఆ నెంబర్ మీరు కంపల్సరీ చెక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే అన్ని కాపీ అయిపోతున్నాయి. మొబైల్స్ కానీ, ఎయిర్ బడ్స్ కానీ అన్ని కాపీయే. లాస్ట్‌కి ల్యాప్‌టాప్ మనిషిని కూడా కాపీ చేసేస్తారు కొన్ని రోజులు పోతే. ఆల్రెడీ అది జరుగుతుంది. కాకపోతే కొంచెం లేట్‌గా జరుగుతుంది. అలాగని చెప్పి నేను చెప్తున్నాను. మీరు పర్వాలేదు తీసుకోవచ్చంటే అది మీ అభిప్రాయం. అర్థమైందా? లేదన్నా నా దగ్గర డబ్బులు తక్కువున్నాయి. వాడు అమ్మేస్తా అంటున్నాడు తీసుకుంటా అంట. వర్కింగ్ అయితే పర్వాలేదు. వర్కింగ్ అవ్వకపోతే ఒకళ్ళు మీకాడ అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు డబ్బులు ఆడికి ఇచ్చేసిన తర్వాత మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతే అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అందుకే కొన్నప్పుడే ఫస్ట్ చెప్పాను కదా! బిల్లు, బాక్సు, అడాప్టర్ అంటే చార్జర్ ఈ 3 కంపల్సరీ వాడి దగ్గర నుంచి తీసుకోండి. ఉంటేనే తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. నా సొల్యూషన్ మీకు చెప్పాను. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్‌బుక్ ఎయిర్ మీకు చూపిస్తాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్. మీరు బాగున్నారు కదా! నేను బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మ్యాక్‌బుక్ ఎయిర్ తీసుకొచ్చాను. అది యాపిల్ ప్రోడక్ట్. అది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఓఎల్ఎక్స్ యాప్‌లో వైజాగ్ వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇప్పుడు అది మీకు చూపిస్తాను చూడండి. ముందుగా యాపిల్ ప్రోడక్ట్ అండ్ బాక్స్. ఎందుకంటే నేను అతని దగ్గర తీసుకున్నప్పుడు బాక్స్‌తో ఉన్నాను. అతను కూడా ఎక్కువ రఫ్ అండ్ టఫ్ వాడలేదు. ఇది 2019 మోడల్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ ర్యామ్ అంటే మెమరీ కార్డ్ 128 జీబీ అనమాట. ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. నాకు బాక్స్ ఇచ్చాడు. బాక్స్ కూడా కొత్త బాక్స్‌లోనే అలాగే ఉంది చూడండి. ఇప్పుడు నేను మ్యాక్‌బుక్ ఎయిర్ మీకు చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేసి. ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం. బాక్స్ ఓపెన్ చేసి తర్వాత మ్యాక్‌బుక్ చూడండి. కనిపిస్తుంది కదా! నాకైతే ఇదే ఫస్ట్ టైం యాపిల్ ప్రోడక్ట్ ఆల్రెడీ వాడుతున్నాను నేను. ఎయిర్ పోడ్స్ తర్వాత ఐఫోన్ 11, 12, 10 వరకు వాడుతున్నాను నేను. నా దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. కాకపోతే ఎడిటింగ్ చేయడానికి కావాలని నేను అంత పెద్ద ఎడిటింగ్ ఏం కాదు. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అండ్ ఫుల్ వీడియోస్ పెడుతుంటాను టెంపుల్స్ గురించి. దాని గురించి నేను ఎలాగైనా ఎడిటింగ్‌కి కావాలని చెప్పేసి నేను ఓఎల్ఎక్స్‌లో సెట్ చేస్తే మా వైజాగ్‌లో అతను కాంటాక్ట్ అయ్యారు నాకు. ఎలాగైనా యాపిల్ ప్రోడక్ట్ ఏంటంటే యాపిల్ ప్రోడక్ట్‌కి మంచిగా డిస్కషన్ అంటే లింక్ కుదురుతదనమాట. ఏవైనా వీడియోస్ పంపించుకోవాలన్నా, ఫోటోలు పంపించుకోవాలన్నా కేబుల్ ద్వారా గానీ లేకపోతే ఎయిర్ డ్రెస్ ద్వారా గానీ పంపించుకోవడానికి సులువుగా ఉంటది. అందు గురించి ఇది నేను తీసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. చాలా మింట్ కండిషన్. చాలా నీట్‌గా ఉంది. ఇంత స్క్రాచ్ కూడా లేదు. చాలా బాగుంది. నేనైతే చుట్టూ చూడండి. మన చదువుకునే బుక్ ఉంటది కదా! రాసుకునే హోంవర్క్ రాసుకునే బుక్ సేమ్ ఆ బుక్ ఎలాగుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మొత్తం అల్యూమినియం బాడీ. ఇక్కడ చూడండి ఇక్కడ టైప్ సి కేబుల్ 2 ఉన్నాయి. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మన ఎక్స్ట్రా కేబుల్ ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేస్తే వీడియోస్, ఫోటోస్ పెట్టుకోవడానికి. ఇది మైక్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిర్ పోడ్స్ అంటే పాటలు వినుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలాగుందండి. ఎలాగ ఆన్ చేయాలో ముందుగా మీకు చూపిస్తాను చూడండి. కానీ యాపిల్ ప్రోడక్ట్ అంటే చాలా జాగ్రత్తగా వాడాలా. జాగ్రత్తగా వాడితే మనకి లైఫ్ టైం వచ్చే టైం ఉంటది. అండ్ అప్డేటింగ్ 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్డేటింగ్ వస్తూనే ఉంటది.
మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొత్త వెర్షన్స్ ఏమైనా వస్తే ఇప్పుడు కొత్త ల్యాప్టాప్లు మ్యాక్బుక్లు ఏవో వస్తాయో M2 ఉన్నాయి కదా, అందులో సేమ్ అందులో ఏ వచ్చినా ఇందులో కూడా అదే వస్తాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ రాగానే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగైతే ఏ ప్రోడక్ట్ అయినా సరే, మ్యాక్బుక్ కానివ్వండి, యాపిల్ ఇయర్ బడ్స్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఏదైనా సరే యాపిల్కి సంబంధించిన ప్రోడక్ట్ అప్డేటింగ్ వస్తూనే ఉంటాయి. అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. 5 సంవత్సరాల వరకు తిరగundదు. తర్వాత ఒకవేళ అప్డేట్ వస్తే మంచిదే, అప్డేట్ రాకపోతే ఆ లాస్ట్ వెర్షన్ ఏది ఉందో అక్కడితో అప్డేటింగ్ ఆగిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. ముందుగా ఇది ఓపెన్ చేయాలంటే కంపల్సరీ 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి, సింగిల్ హ్యాండ్ యూజ్ చేయడం కావదు. ఎందుకంటే కింద ఫ్రేమ్ పట్టాల, పైన ఫ్రేమ్ పట్టుకొని లేపలేదు. నేను ఆల్రెడీ ఆన్ చేస్తున్నాను. అలాగని ఎక్కువ ఫోల్డ్ చేయడానికి కావదు. లాస్ట్ ఫోల్డ్ ఎక్కడితో లాస్ట్. ఏమాత్రం ఎక్కువ ఫోల్డ్ చేస్తే డిస్ప్లే క్రాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డిస్ప్లే ఆన్ చేసి బ్రైట్నెస్ ఎలాగ ఉందని మీకు చూపిస్తాను. కీప్యాడ్ ఉంటుంది కదా, కీప్యాడ్ కూడా బ్రైట్నెస్ అండ్ కీప్యాడ్ లైటింగ్ కూడా వస్తుంది. అవి కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తాను. లైట్ ఆఫ్ చేసి బ్రైట్నెస్ పెంచుతున్నాను. బ్రైట్నెస్ దీనికి ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. లాస్ట్లో ఫింగర్ ప్రింట్ చూడండి. ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. తర్వాత మీకు కీప్యాడ్ బ్రైట్నెస్ కూడా పెంచుతాను, చూడండి. చూడండి కీప్యాడ్ లైటింగ్ చూసారు ఎంత నీట్గా కనబడుతుంది. ఇందులో నాకు తెలిసి ఇందులో ఏవి చేంజ్ చేయలేదు. ఎలాగున్న కొత్త సీల్డ్ పీస్ ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చినట్టు వచ్చింది నాకు. ఎటువంటి రిపేర్ కానీ, ఎటువంటి స్క్రాచ్ కానీ, ఎటువంటి ప్రాబ్లం కానీ ఏమీ లేదు. చూడండి ఇప్పుడు లైట్ ఆన్ చేస్తాను. చూసారా? జస్ట్ నాకేంటంటే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి, అది కూడా షార్ట్ వీడియోస్ పెట్టడానికి, తర్వాత ఫుల్ వీడియోస్ పెట్టడానికి, జస్ట్ దీని గురించి అని తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఐఫోన్ 10 రెండు ఉన్నాయి, 2 మొబైల్స్. ఐఫోన్ 11 ఉంది. ఇప్పుడు నేను షూట్ చేసింది వీడియో కూడా 11లోనే షూట్ చేస్తున్నాను, 4K F30PS. ఇప్పుడు ఇది ఎలా వర్కింగ్ అవుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే యాపిల్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే OLXలో కంపల్సరీ మీరు ఏం చేయాలంటే బిల్ అండ్ బాక్సు, దానికి సంబంధించిన కేబుల్స్, మొబైల్ ఎలాగుందో చూసుకోవాలి. స్క్రాచ్లు ఉన్నాయా, లేదా డిస్ప్లే పోయిందా, లేదా బ్యాటరీ హెల్త్ తగ్గిపోయిందా. మెయిన్ యాపిల్ ప్రోడక్ట్ కల్లా మెయిన్ ఏంటంటే బ్యాటరీ హెల్త్, డిస్ప్లే, కెమెరా, ఈ 3 చాలా ఇంపార్టెంట్ యాపిల్ ప్రోడక్ట్ కల్లా. మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్స్ అదే మ్యాక్బుక్స్ కానివ్వండి, వాచ్ కానివ్వండి, ఎయిర్ బడ్స్ కానివ్వండి, ఏదైనా సరే యాపిల్ వాడే ప్రతిదీ ఈ 3 కంపల్సరీ చెక్ చేసుకోండి. ఒకరు కొంటామంటే బిల్, బాక్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు ల్యాప్టాప్ తీసుకున్నా, లేకపోతే మొబైల్ తీసుకున్నా, ఎయిర్ బడ్ తీసుకున్నా, ఏదైనా ఆ కండిషన్ ఎలాగుందని చూసుకోవాలి. కండిషను అండ్ స్క్రాచ్ ఏమో అయిందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.